హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 బస్ టుడే. కూటమి ప్రభుత్వాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చెప్పుకుంటూ వచ్చారు. ఇవి మాటలు కాదని చేతల్లో చూపించడానికే ఈ విశాఖలో సదస్సు నిరూపిస్తుందన్నమాట. విశాఖలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. సిఐఐ ఇన్వెస్టర్స్ మీట్ అన్నమాట. ఇందులో చాలా మంది భాగస్వామ్యం అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పటి వరకు ఎంతమంది పెట్టుబడులు పెట్టారు? ఎన్ని సంస్థలు వచ్చాయి? దీనివల్ల ఉపయోగం ఏంటి? మాట్లాడదాం. జర్నలిస్ట్ అనిల్, ఏపీలో జరుగుతున్న ఈ సదస్సు గురించే మొత్తం టాపిక్ అంతా నడుస్తుంది. చాలా పెట్టుబడులు, ఇన్వెస్టర్స్ చాలా మంది వచ్చారన్న సమాచారం మనకి ఇప్పటికే ఉంది. సో ఇప్పటి వరకు ఎంత పెట్టుబడులు వచ్చాయి? థ్యాంక్ యూ వీణా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆంధ్రప్రదేశ్లో భారత పారిశ్రామిక సమైక్య సదస్సు విశాఖపట్నంలో నిన్న మొదలైపోయింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేతుల మీదుగా అయ్యింది. కేంద్ర మంత్రులు కూడా చాలా మంది కూడా వచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, 2 కూడా కృషి చేస్తా ఉన్నాయి అన్నదానికి నిదర్శనంగా ఈ సదస్సు అయితే చెప్పుకోవచ్చు. దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు అయితే వస్తా ఉన్నాయి. దీనిలో భాగంగా చాలా మంది కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే అనేక ఒప్పందాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు నారా లోకేష్ కీలక బాధ్యతలు అయితే వహిస్తా ఉన్నారు. అక్కడ వచ్చిన వారిని కావచ్చు, అంటే ఇంటర్నేషనల్ సంబంధించిన వాళ్ళని కావచ్చు, వాళ్ళని కలవడంలో కావచ్చు, వాళ్ళకి ఆతిథ్యంలో ఇవ్వడంలో కావచ్చు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడంలో కావచ్చు, అనేక విధాలుగా నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు అన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు తన వ్యూహం మన అందరికి తెలిసిందే. తన రాజకీయ వ్యూహం కావచ్చు, లేకుంటే అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి అని అంటే ఏకైక వ్యక్తి అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి వ్యూహాలతో ముందుకెళ్తా ఉంది, డెవలప్మెంట్ లో దూసుకెళ్తా ఉంది. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమే అనేక పెట్టుబడులను తీసుకురావడానికి ప్రోత్సాహంగా కల్పించే విధంగా ఉండబోతా ఉంది. ఇప్పటికీ మనకు తెలిసిన అంచనా వరకైతే 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే వస్తా ఉంది. అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్కి తరలి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ సందర్భంలో వే ఆఫ్ డెవలప్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే గతంలో కూడా చూసాం, ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ కూడా చూసాము. కొన్ని సమయంలో తన అధికారం కోల్పోవడం వల్ల డెవలప్మెంట్ ఆగిపోయిన పరిస్థితి కూడా చూసాము. అంటే వాళ్ళు చేయలేదని కాదు, వైసీపీ వాళ్ళు చేయలేదని కాదు, ఎంతో కొంత చేశారు. కానీ కాకుంటే కంపేర్ చేసుకుంటే మనకి బెటర్ అని అంటే చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పుకోవచ్చు. నో కంపారిజన్ ఎట్ ఆల్. నన్ను అడిగితే గనక చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, అధికారంలోకి వస్తున్నారు అంటేనే యువతలో కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళందరికీ మా పిల్లలకి జాబులు వస్తాయన్న భరోసా ఉంటుంది. ఆ పేరుని అలా నిలబెట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే విశాఖలో ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ పెట్టుబడులు రావడం, దాని తర్వాత ఆర్గనైజేషన్స్ అన్ని ఇక్కడ నుంచే, ఆ ఏపీ నుంచే, విశాఖ నుంచే, లేదంటే ఎక్కడెక్కడ కర్నూలులో కానీ, విజయవాడలో కానీ, ఇటువైపు అమరావతిలో కానీ ఎక్కడెక్కడ ప్లేసెస్ బాగున్నాయి వాళ్ళకి స్థలం కేటాయించేసి అక్కడి నుంచి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఉద్యోగాలన్నీ అక్కడ ఉన్న జనాలకే ఇచ్చే విధంగా చూసుకునే విధంగా, లేదంటే కొంత పర్సెంటేజ్ ఈ ఏపీ వాళ్ళు ఉండాలి అన్న నియమం పెట్టే విధంగా అయితే జరుగుతుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే ఈ సదస్సు జరుగుతుంది కాబట్టి చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పుడు విశాఖకు చేరుకున్నారు, చేస్తున్నారు. ఆ భరోసా అంటే ఉద్యోగాల గురించే భరోసా కాబట్టి వచ్చాయి, వస్తాయి అని చెప్పేసి. ఇక జగన్ పరిపాలన గురించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ఒక క్వశ్చన్ మార్కే అనుకోవచ్చు. ఎక్కడా కూడా ఇది ఈయన చేశారు అని పక్కగా చెప్పుకునేది ఏది లేదు అని అంటే నాకు అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో జగన్ హయాంలోనే అందరూ వాళ్ళు కూడా అన్నారు, మేము జాబ్లు ఇస్తాం, 1,00,000 జాబ్లు ఇచ్చామని చెప్పారు. ఆ 1,00,000 జాబ్లు ఏంటి? గ్రామ వాలంటీరా? అసలు గ్రామ వాలంటీర్‌కి ఎంత పే చేశారో తెలుసా? డిగ్రీ చదువుకున్న ఒక యువతి, యువకులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి జస్ట్ నెలకి 10,000, మహా అయితే 10,000. ఇంకా కొంచెం షిఫ్ట్ పరంగా అటు విధంగా చూసుకుంటే మళ్ళీ కటింగ్స్ పోను 6,000 చేతికొచ్చాయి. అసలుకి 6,000తో ఇప్పుడున్న టైంలో ఎలా బతుకుతారు? ఇవన్నీ పక్కన పెట్టేస్తే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాము అని అంటారు. ఎక్కడా కూడా ఒక ఆర్గనైజేషన్ తీసుకురాలేదు. ఎక్కడ ఒక ఐటీ కంపెనీని తీసుకురాలేదు. ఏమీ జరగలేదు. ఇప్పుడు సడెన్ గా వచ్చేసి ఈ సదస్సు జరుగుతుంటే పెట్టుబడిదారులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అగ్రీ చేసి అప్రూవల్స్ తీసుకుంటుంటే జగన్ రెడ్డి క్రెడిట్ కొట్టేయడానికి చాలా పోస్టులు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి వైసీపీ హ్యాండిల్ కనుక మనం చూసినట్లయితే ఒప్పందాలు జరిగినాయి అని చెప్పేసి వేరే వేరే వాళ్ళని ఇప్పుడు రెన్యూ పవర్ కానీ, ఈ బ్రూట్ ఫండ్ కానీ వీళ్ళందరినీ కూడా ఫొటోస్ ఇప్పుడు పెడుతున్నారు. ఒప్పందం అప్పుడే జరుగుంటే అప్పుడే ఫోటోలు పెట్టాలి. ఒకవేళ ఒప్పందం అయిపోయింది, అప్రూవల్స్ అన్ని ఇచ్చేశారు, గవర్నమెంట్ నుంచి కూడా ఇచ్చేశారు అని అనుకుందాం. మరి ఇప్పటి వరకు ఈ 5 years ఆఫ్ స్పాన్ లో ఎక్కడో ఆర్గనైజేషన్ పెట్టలే, ఎక్కడో ఒక న్యూస్ కూడా రాలేదు. అలా ఎందుకని చూడకూడదు?
అంటే వైసీపీ ఇప్పుడు మీరన్నట్టుగానే ప్రధానంగా సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఏవైతే ఇప్పుడు వస్తున్న ఫోటోస్ ఏవైతే ఉన్నాయో, ఆ గతంలోనే వాళ్ళు జరిగిన ఈ ఒప్పందాలు జరిగినాయని అప్పుడే ఇచ్చేదుంటే ఎంతో కొంత నమ్మేటట్టుగా ఉండేది. కాకుండా ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి ఎంతో కొంత ఇప్పుడు జరుగుతా ఉన్నాయి. అరే! మళ్ళీ వచ్చేసరికన్నా మేము ఏదో చెప్పుకోవడానికి మనకి ఏదో ఒక అంశం ఉండాలి. మేము ఇది జేసినామని చెప్పుకోవడానికి ఉండాలి. ప్రజల దగ్గర కొంత వాళ్ళ నుండి మేము మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని, క్రెడిట్ కొట్టేయాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. కాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. వైసీపీ ఎన్ని ఈ ఇలాంటి డ్రామాలు చేసినా గాని ఎవరు గూడా చూడరు అని గూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకైతే దాదాపుగా డెవలప్‌మెంట్ దిశగా ఏదైతే వైసీపీ ఇది జేసినాం, అది జేసినాం, ఈ కంపెనీకి ఒప్పందాలైనయి అవన్నీ ఇవన్నీ చెప్తా ఉంది. కాకుంటే అక్కడ ఏంటి అసలు ఆ రోజు జరిగేదుంటే ఇప్పటి వరకు శంకుస్థాపన అయిపోయి నో ప్రూఫ్. వాటికి ఇక్కడ సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిపోయేది. ఎంతో కొంత జాబ్‌లొచ్చేసుండేది. ఇదివరకు ఏపీలో జాబులు ఇచ్చామని మీరన్నట్టుగా చెప్తా ఉన్నారు గానీ, ఎక్కడ ఇచ్చారు, ఏమిచ్చారన్నది గూడా తెలవట్లేదు. మీరన్నట్టుగా వాలంటరీ వ్యవస్థను తీసుకొనొచ్చి, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏమన్నా జాబులు ఇచ్చేసి యువతకి ఏమన్నా ఇచ్చారంటే, ఆ వాలంటరీ వ్యవస్థను గూడా వాళ్ళు ఏ విధంగా వాడుకోవాలి, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకి వాలంటరీ వ్యవస్థకి అప్పజెప్పేసి, వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని తీసుకొని, ఇది పాన్ కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొని, ఎంత ఇయ్యాలో అంతగానం వాళ్ళు చేసినట్టు ఆరోపణలొస్తా ఉన్నాయి. దాంట్లో కొంత వాస్తవం గూడా మనకైతే కనబడతా ఉంది. కొంతమంది మహిళలు మిస్ అవ్వడానికి కారణాలు ఏంటనేది గూడా ఇప్పటి వరకు గూడా తెలియని పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆయన చెప్పిన దానికి, చేసిన దానికి చాలా ఫరక్ కనబడతా ఉంది. ఇప్పుడు వరకైతే ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గావచ్చు, లేకుంటే ఇప్పుడు గావచ్చు, చంద్రబాబు నాయుడు ఆధిపత్యంలో గావచ్చు, అధికారంలోనే కొంతవరకు డెవలప్‌మెంట్ అయిందని గూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా అక్కడ డెవలప్‌మెంట్ మనం చూసుకున్నట్లయితే రెన్యూ కంపెనీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ముందే అంటే ఈ ప్రోగ్రామ్ సదస్సు స్టార్ట్ అయ్యే ముందే మంచి పాజిటివ్ వైబ్‌తోని ముందుకొచ్చి దాదాపుగా 3,65,000 రూపాయలతోని మేము పెట్టుబడులు పెడతాము అని కూడా రావడం జరిగింది. దీని ద్వారా ఏందంటే ఇంకా కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా కొంత అరే! ఈ కంపెనీ బూస్టప్ వెళ్తా ఉంటుంది. ఉంది. మేము కూడా వెళ్ళాలి అనే ఉత్సాహంతోని వస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఒక పాజిటివ్ వైబ్ అయితే ఏర్పడినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఇప్పటికే 410 ఎంఓయూల ద్వారా దాదాపుగా 9,80,000 రూపాయల పెట్టుబడులైతే నిన్నటితోనైతే మనం చూసుకోవచ్చు. ఇంత పెట్టుబడులైతే వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా 7,50,000 జాబులు, ఉద్యోగాలు డైరెక్ట్, ఇండైరెక్ట్‌గా ఇంతమందికొచ్చే అవకాశాలు కనబడతా ఉంది. యువతకి మంచి అవకాశం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తుందని గూడా చెప్పుకోవచ్చు. చాలా మంది గూడా మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్‌లో చాలా మంది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళు వలస వచ్చేసి అంటే జీవనోపాధి కోసం తల్లిదండ్రులని వదిలేసి ఎంతో కొంత సంపాదిస్తే వాళ్ళకి భరోసా ఉంటదని చాలా దూరం నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్‌లో చాలా మంది వర్క్ చేస్తున్న వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఎంతంటే 7,50,000 జాబ్స్ అంటే చాలా మంది ఇక్కడ నుండి చాలా మంది అక్కడికెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఏరియాలలో జాబ్ చేసుకునే అవకాశం కల్పించొచ్చు. మంచి ఉపాధి కల్పించొచ్చు. మీరన్నట్టుగా చంద్రబాబు నాయుడు మంచి రూల్స్ పెడతారనమాట. ఏదైతే ఆర్గనైజేషన్స్ వస్తున్నాయో 90%, 80% స్థానికులకే జాబ్ ఇవ్వాలనే రూల్స్‌ని గూడా తీసుకొస్తారు. అది ఇంప్లిమెంట్ చేసే దిశగా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకే ఇంత పర్సెంటేజ్ ఉండాలి. తర్వాత మిగతా పర్సెంటేజ్ అయితే మొత్తం భారతదేశంలో ఎవరికైనా ఇచ్చుకోండి. కాకుండా మా వరకైతే మమ్మల్ని మా పిల్లలని మీరు పర్సెంటేజ్ ప్రకారం. అవును. జాబ్‌లిచ్చిన తర్వాతనే మీరు వాళ్ళకివ్వండి అన్నట్టు గూడా పెట్టే అవకాశాలు కనబడతా ఉంది. అదేవిధంగా ఐటీ హబ్‌గా ఇక్కడ మనం చూసినట్లయితే ఐటీకి సంబంధించిన అవి గూడా కొంతమంది వస్తా ఉన్నారు పెట్టుబడులు పెట్టడానికి. ఇక్కడ గూగులే వచ్చింది. గూగుల్ విశాఖకి గూగుల్ గూగుల్ రావడం వస్ అన్నది ఎంత పెద్ద విషయమో. అవును. ఈ పెట్టుబడిని కూడా వాళ్ళ అకౌంట్‌లో ఇప్పుడు జగన్ ప్రభుత్వం అకౌంట్‌లో ఏసుకోవడానికి చాలా అంటే చాలా ట్రై చేశారు. అదేనే కాదు ఇప్పుడు రెన్యూ పవర్ కానీ, బ్రూక్ ఫీల్డ్ కానీ ఇవన్నీ మాతో ఒప్పందాలు జరిగాయని. అసలు ఇవన్నీ నెగెటివ్స్ పక్కన పెడితే పాజిటివ్స్ గురించే మాట్లాడుకుంటే ముఖ్యంగా యువత. ముఖ్యంగా ఏపీలో చదువుకుంటున్న యువతకి అసలకి కన్‌ఫ్యూజన్. వేరే ఊరికెళ్ళాలా? మన దగ్గర ఎలాగో ఏ సంస్థలు అవును. లేవు. అసలు ఏపీలో ఉన్నోళ్ళందరూ అటు బెంగుళూరు, ఇటు హైదరాబాదు, అటు చెన్నై ఈ సిటీస్‌లో కోర్ సిటీస్‌లో తిరుగుతున్నారు తప్ప విజయవాడకి లేదంటే వైజాగ్‌కి, ఆంధ్రాకి సంబంధించి ఏ ఒక్క ఐటీ ఫీల్డ్‌లో మేము సాటిస్ఫాక్షన్‌తో వర్క్ చేస్తున్నామని కానీ, లేదంటే పెద్ద పొజిషన్‌లో ఉన్నామని కానీ చెప్పుకున్న దాఖలాలైతే లేవు. ఇప్పుడు విశాఖకి, ఏపీకి ఇన్ని సంస్థలు రావడం వల్ల చాలా మంది వాళ్ళ ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక 40,000, 50,000 వచ్చాయి అంటే ఆ 50,000తో 20,000 రెంట్ పోతే మిగతా 30,000 ఇంటికి పంపించి ఎక్కడ సేవ్ చేసుకోవాలి? ఇక్కడ ఇంటికి పెట్టాల్సిన ఖర్చు ఇంటికైపోతుంది. సో ఏ రకంగా చూసుకున్నా గూడా ఇన్‌కమ్ వైస్ చూసుకున్నా, యువత ఉపాధి అవకాశాల గురించి చూసుకున్నా
సిటీ అభివృద్ధి కోసం గురించి చూసుకున్నా అంటే ఏపీ మొత్తం అంతా కూడా మొత్తం దేశం అంతా కూడా ఇప్పుడు ఏపీ వైపే చూస్తుంది కాబట్టి మొత్తం ఎటు చూసుకున్నా కూడా పాజిటివ్ సైన్ అయితే కనిపిస్తుంది. ఇట్స్ ఎ గుడ్ సైన్ అని కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడుని ఊరికే విజనరీ లీడర్ అవును. అనడానికి తప్పులేదనమాట. ఎందుకంటే ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. అందుకోసమే ఐటీ హబ్‌లు ఇక్కడ వచ్చాయి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు, అంటున్నారు గానీ, హైదరాబాద్‌కి చంద్రబాబు నాయుడు గాని, లేకపోతే సైబర్ టవర్స్ కానీ, లేదంటే ఐటీ ఫీల్డ్ గాని లేదనేది వాస్తవం. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆయన 100 సార్లు చెప్పినా తప్పులేదని మేమైతే అనుకుంటాం. యాస్ ఎ ఏపీ గర్ల్‌గా కూడా పర్సనల్‌గా చెప్పాలి అనుకుంటే. కానీ ఏ రకంగా చూసుకున్నా నాకైతే గుడ్ సైన్‌లా అనిపిస్తుంది. ఇంకొకటి ఈ ఈ మీకేమనిపిస్తుంది? సదస్సులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓన్లీ పెట్టుబడులే గాకుండా ఇంకా అభివృద్ధి దిశగా వెళ్ళేటట్టు పార్కులు గావచ్చు, లేకుంటే ప్రాజెక్టులు గావచ్చు, అవును. వాటన్నిటికి కూడా ఇక్కడ కొన్ని సదస్సులు అంటే ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అధికారులు గూడా వస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే దాదాపుగా 30 ప్రాజెక్టులకు సంబంధించి గూడా ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నారు. అంటే వాటికి సంబంధించిన మొత్తం పూర్తయిపోయిన వాటికి గూడా ఇక్కడ వాళ్ళతోని ఒప్పందాలు చేసుకొని వాటిని డెవలప్‌మెంట్ ఏ విధంగా చేయాలో వాటన్నిటిని గూడా ఇప్పుడు 30 ప్రాజెక్టులు దాకా. ఇంకోటి 82 ప్రాజెక్టులు శంకుస్థాపన చేయడానికి అంటే ఇప్పుడే నాంది పలుకుతా ఉన్నాయి. అంటే దాదాపుగా మనకి ఏదైతే రైస్ బౌల్ అని అంటాం అవును. ఆంధ్రప్రదేశ్‌ని. ఆ రైస్ బౌల్‌ని మరింత డెవలప్ జేయడానికి వాటర్ సదుపాయాల కోసము ఇంకొక 82 ప్రాజెక్టులు గూడా వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా విశాఖలో మనం చూసుకోవచ్చు రోడ్లు డెవలప్‌మెంట్ కోసం గావచ్చు, లేకుంటే పార్కుల కోసం గావచ్చు, అనేక విధాలుగా గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన వాటి కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్‌మెంట్ జేయడానికి అనేక సంస్థలైతే ముందు చూస్తా ఉన్నాయి. ఇదంతా క్రెడిట్ గూడా మనము వన్ అండ్ ఓన్లీ ఒకరికే ఇవ్వగలుగుతాము. అది చంద్రబాబు నాయుడుకి ఇవ్వగలుగుతాము. తన వ్యూహంతోనే తను ఏదైతే కేంద్రంలో మనందరూ అన్నారు, ఏంటి చంద్రబాబు నాయుడు గెలవడా? టీడీపీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? తను గెలిసే సత్తా ఉన్న వ్యక్తి. తను ఓన్లీ టీడీపీ ఒక్కటే గెలిసిపోతది. జనసేన ఎందుకు గెలవాలి? జనసేన అసలు ఏంటి అసలు సినిమాలు తీసుకునే అతను రాజకీయాల్లోకొస్తే ఏ ఏంటి అన్నట్టుగా చాలామంది పవన్ కళ్యాణ్‌ని గూడా విమర్శించుకుంటూ మాట్లాడారు. కానీ తన వ్యూహంతోనే ముందుకు రావడము, పవన్ కళ్యాణ్ యొక్క విజన్ గూడా చంద్రబాబు నాయుడుకి నచ్చడము, చంద్రబాబు నాయుడుకి విజన్ పవన్ కళ్యాణ్‌కి నచ్చడము, వీళ్ళిద్దరూ ఒప్పందాలతోని ముందుకు రావడము, కూటమి ఏర్పడము, ఆ కూటమి ఏర్పడడం ద్వారా వాళ్ళిద్దరి విజన్ గూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గూడా చాలా తోడ్పడుతుందని గూడా చెప్పుకోవచ్చు. ఈ సదస్సు ద్వారా మరింత అభివృద్ధి దిశగా వెళ్ళే అవకాశాలైతే మనకు క్లియర్ కట్‌గా కనబడుతున్నాయి. ఇగ ప్రతిపక్ష హోదా ఇవ్వని వ్యక్తులు వాళ్ళొచ్చి ఎన్ని ప్రభావితం జేయాలి, క్రెడిట్ కొట్టేయాలని చూసినా గాని ఇగ ప్రజలు ఎక్కడుంచాలనేది వాళ్ళని అక్కడనే ఉంచుతారు. చూస్తారు ఎట్లా ఖచ్చితంగా. ఆ! అండ్ దిస్ విన్ ఫీల్స్ సో పర్సనల్ నాకు కూడా అండ్ జనాలకు కూడా. ఎందుకంటే విజనున్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు అన్ని సంస్థలు తీసుకురావడం ఏంటి, ఉపాధి కల్పించడం ఏంటి, ఇన్ని సంస్థలు అసలుకి ఇక్కడిక్కడ పెట్టుబడులు పెట్టడం ఏంటి అన్నది నిజంగా పర్సనల్‌గా విన్ అయినట్లుగానే ఫీల్ అవుతున్నాము. చూడాలి ఈ సెకండ్ డే కాబట్టి ఇంకా ఉంది కాబట్టి ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద డేలో ఏమేమి కంప్లీట్ అవుతాయో దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ఓకే. థాంక్ థాంక్ యూ. యూ అండి.